డిఓ గారు వచ్చారు వాళ్ళతో మాట్లాడటానికి. అక్కడ ఒక మాట చెప్పాడు ఆయన స్పీచ్లో, అమ్మా మీరంతా పిల్లల్ని భయపెట్టద్దు, కొట్టద్దు, ప్రేమతో చెప్పండి. పదే పదే ఒక 4 సార్లు ఒత్తి మరీ చెప్పాడు. ఇది వింటూ నేను నా చిన్నప్పుడు మా ఊర్లో కడప నుంచి ప్రతి ఆదివారం కానీ సెలవుల్లో కానీ ఒక 100-150 మంది దైవజనులు వచ్చి, ఇందాక జాబేజ్ గారు చెప్పినట్టు హిందూ లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, పిల్లలు ఎవరు కనిపించినా చేత్తో నిమురుతూ ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చి ప్రేమగా ఒక నవ్వు నవ్వి వెళ్ళేవాళ్ళు. మేము వాళ్ళు వెళ్ళినంత వరకు చూస్తూ ఉండేవాళ్ళం. మళ్ళీ సెలవు ఎప్పుడు వస్తుంది, ఆదివారం ఎప్పుడు వస్తుంది, వాళ్ళు ఎప్పుడు వస్తారు, చాక్లెట్ ఎప్పుడు ఇస్తారు అని ఎదురు చూసేవాళ్ళు. ఇంతగా ప్రేమ తగ్గిపోయిందా? ఆవేశం, కోపం, ప్రతీకారం. చిన్నపిల్లలు స్కూల్లో ఒక టీచర్ని కొట్టి చంపేశారంట. ఆ ఎగ్జాంపుల్ చెప్తూ ఆయన చెప్పుకొచ్చాడు. దయచేసి అలాంటి కార్యక్రమాలు మళ్ళీ చక్కగా మొదలు పెడితే ఈ ప్రపంచమంతా ప్రేమమయం అవుతుందని అనుకుంటున్నా. ప్రభు ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. మీ నామానికి మహిమకరం. మీ దాసుడునైన రెవరెండ్ డాక్టర్ బిషప్ జబ్బేజ్ వారసాయి గారు నిలబెట్టుకుని జరిగించేటువంటి ఈ యొక్క కార్యక్రమం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉన్నతమైన అధికారులు, నాయకులు, సేవకులు, యాజకులు, కాంగ్రిగేషన్ అంతటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చివరిగా మీ ముగింపును నాయన ఈ యొక్క క్రిస్మస్ కేక్ను మా ప్రభు కట్ చేస్తూ ఉంటుండగా మీ కృపను అనుగ్రహించండి. చేరువచ్చిన బిడ్డలందరికీ మీ సమాధానమును, నెమ్మదిని, మీ రక్షణను, మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రభు, మా తండ్రి, మీరు ఈ లోకంలో మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చి మా పాపముల కొరకై కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం కార్చి తిరిగి లేచిన దేవానికి స్తోత్రములు. ఆ కలువరి విశ్వాసాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండే కృప అనుగ్రహించమని, ఈ కేక్ కటింగ్ అంతటిని మీరు తోడుగా ఉండమని, బెత్లెహేం ఫ్యామిలీస్ అంతటిని మీరు దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. సార్ స్పీచ్ తీసినాను తీసిన గట్టిగా చెప్పండి కూడా వచ్చు మీరు. Wish you a Merry Christmas, we wish you a Merry Christmas, we wish you a Merry Christmas and a Happy New Year, Happy New Year, and a Happy New Year, we wish you a Merry Christmas and a Happy New Year. New calendar launch. Okay. దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మక దేవుని నామములో బెత్లెహేం మినిస్ట్రీస్ ఫ్యామిలీస్ ఆల్ మెన్, అందరు మెన్ రండి, త్వరగా రండి. చెప్పాలి అందరు గట్టిగా చెప్పకూడదండి. కొత్త కాలంలో దేవుడు మనకి ఇస్తున్నాం. నూతన సంవత్సరంలో ఆల్ మెన్. నరేష్ అందరు రండి. ఆల్ మెన్ మన అడిషనల్ ఎస్పీ గారు కీర్తన బుక్, కొత్త కీర్తన బుక్ లాంచ్ చేస్తారు. ప్లీజ్ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మ నామములో ఈ కొత్త కీర్తన బుక్ లాంచ్ చేస్తున్నాను. ఓకే.
అందరూ ఒకసారి లేచి పడదాం అందరు క్యాండిల్స్ దొరికినాయి కదమ్మా. క్యాండిల్స్ అందరికి పరిశుద్ధాత్మ నామములో ఒక క్యాండిల్ని వెలిగించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు గొప్ప వెలుగైనాడు. హల్లెలూయా చెప్తాం మనం. యేసుక్రీస్తు ప్రభు జీవమైన వెలుగైనాడు. యేసుక్రీస్తు ప్రభు నిజమైన వెలుగైనాడు. యేసు ప్రభు సత్యమైన వెలుగైనాడు. నిన్ను నన్ను తన ఆశ్చర్యకరమైన వెలుగులో నడిపించినాడు. అందరూ పాస్టర్స్ అందరూ ముందుకు రండి ప్లీజ్. విజయ్ కుమార్ గారు పాస్టర్స్ ముందుకు వచ్చి ఇక్కడ లైట్ చేసుకొని, పాస్టర్ తిమోతి గారు అందరూ లైట్ తీసుకొని ముందుకు రండి. అందరూ పాస్టర్స్ అందరూ ఎవాంజలిస్ట్ అందరూ పాస్టర్స్ అందరూ లైట్స్ ఆఫ్ చేయండి. లైట్స్ పెట్టుకొని వెలుగు ప్రకాశించేను. లైట్స్ ఆఫ్ చేయండి అందరూ. ఆకాశమునందు గొప్ప నక్షత్రము పుట్టినప్పుడు లోకజ్ఞానులు కొల్లలు వెళ్ళి లోకరక్షకుడు యేసును నొక్కి లోకమంతట వెలుగు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించేను. వెలిగింపబడిన క్యాండిల్స్ అందరూ పైకెత్తండి ఒకసారి. వెలుగై చీకటిలో వెలుగుచున్నాను. చీకటిగానే గ్రహింపలేదు నీ పాస్టర్స్ అందరూ లైట్ చేయండి. వెలిగింపబడిన మనము మంచం కింద ఉండకూడదు. మంచం కింద ఉండకూడదు. చాటు చెట్టు వెళ్ళకూడదు. పాత్రతో కప్పులు వెళ్ళకూడదు. నష్టంలో ఉండాలా. మన వెలుగులో విషయంలో వెలిగించాలి. చీకటిలో నడువాక జీవపు వెలుగై యేసు లోకమంతట వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను. అందరూ పైకెత్తి క్యాండిల్స్ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనాను. షేక్ యువర్ హ్యాండ్స్. చంద్రుడైనా వెంకడలేదు. ఆ పట్టణములో వెలుగుటకు సూర్యుడైనాను. ఆ పట్టణములో దేవుని మహిమయ ప్రకాశించుచున్నది ఎప్పుడు. ఆ పట్టణములో దేవుని మహిమయ ప్రకాశించుచున్నది ఎప్పుడు. ఆ పట్టణముల దేవుని గొర్రె, ఆ పట్టణముల దేవుని గొర్రె పిల్లయ దీపమ వెలుగుచుండు. లోకమంతట వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కనుక మీరు వెలుగు సంబంధులు. లైట్స్ ఆన్ చేయండి. వెలుగై ఉన్నారు కనుక లైట్స్ ఆన్ చేయండి అందరూ. మీరు కొండ పైన కట్టబడిన పట్టణంలో వలెను. మీరు కొండ పైన కట్టబడిన పట్టణంలో వలెను. మరుగైయుండగ నరులందరికీ వెలుగైయుందురు. లోకమంతట వెలుగు ప్రకాశించెను. యేసు జన్మించినప్పుడు లోకమంతట వెలుగు ప్రకాశించెను. ఒకటే ఒక చిన్న అయిపోయింది. మా మదర్